హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. మీరు చూస్తున్నారు కదా, కోడిగుడ్డు, ఎండి రొయ్యలు, ములక్కాడ, టమాటా ఇవన్నీ కలిపి చక్కగా పులుసులా ప్రిపేర్ చేశాననమాట. చింతపండు అది యాడ్ చేసి, పులుసు అంటే మరీ లిక్విడ్ ఫామ్ లాగా వాటరీగా అలా కాకుండా కొంచెం కొంచెం చింతపండు యాడ్ చేసి సమ్ గ్రేవీ వచ్చేలాగా అనమాట. చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. అండ్ టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది. మనం రైస్లో కలుపుకున్నప్పుడు వాటరీగా ఉన్న పులుసు కలుపుకోవడానికి, ఇలాంటి పులుసులు కలుపుకోవడానికి చాలా తేడా ఉంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేశానో అలా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి మీరు ఇంట్లో. సూపర్ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే మన అమలాపురం రుచులు ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వన్స్ వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయండి. నేను ఇంట్లో మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానో అవే చిన్న చిన్నగా షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ చేసి పెడుతున్నాను. సో మీరు నా వీడియోస్ చూసినప్పుడు మీకు అవి ఏ విధంగా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ వల్ల ఏంటంటే నా వీడియో అనేది, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది చూపిస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.